హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలల వరకు ఫ్రెష్గా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం వెల్లుల్లిపాయని పొట్టు తీసుకోవాలి కదండి. సో వీటిని 4 గంటల పాటు మనము పొట్టు ఒలిచే ముందు ఎండలో పెట్టుకుని ఒలిస్తే వాటి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, నేను ఎండలో పెట్టాను, అందుకే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. చిన్నవైనా పెద్దవైనా ఏ వెల్లుల్లిపాయలైనా మనము చాలా ఈజీగా ఇలా పొట్టును తీసేసుకోవచ్చు. అలాగే అల్లం పొట్టుని కత్తితో కాకుండా ఇలా స్పూన్ యూస్ చేస్తే చాలా త్వరగా చెక్కు తీసేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్దాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా 1/2 స్పూను వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా ఏదైనా వంట నూనెను వేసుకోవాలండి. నూనె ఫ్రెష్ నూనెనే వాడాలి, మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ అయితే వాడకూడదు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇది మనకి 6 నెలల దాకా అయినా ఫ్రెష్గా అలాగే మంచి స్మెల్తో ఉంటుందండి. ఇలా మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేస్తే మనకి 6 నెలల వరకు టేస్ట్ కానీ దాని స్మెల్ కానీ ఏది చెడిపోకుండా చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.